కేసీఆర్ మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎలా అయినా సరే కేసీఆర్ ప్రభుత్వాన్ని అవినీతి పరులైంది చూపించే ప్రయత్నం చేస్తోంది. దానికి కరెక్ట్ సాక్ష్యం దొరికినటువంటిది మొట్టమొదట బాలకృష్ణ అనేటువంటి ఒక అధికారి, ఎవరైతే రెరాకి హెడ్గా చేసినటువంటి అధికారి దగ్గర కోట్ల రూపాయల డబ్బులు దొరకడం, ఆస్తి దొరకడం. వాస్తవంగా అది కేసీఆర్కి చెందుతుందా అంటే కేసీఆర్కి ఏం చెందదు, ఇతను సంపాదించుకుంది. ఇతనే 250 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకుంటే కేసీఆర్ ఎంత సంపాదించుకున్నాడు అన్నటువంటి ఇష్యూనే రైజ్ అవుతుంది. ఎవరికో బినామీలు ఎన్ని ఉత్తుత్తి మాటలే. ఒక అధికారిని బినామీగా పెట్టుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే హైదరాబాద్ అనేటువంటిది ఒక బంగారు బాతు. ఎవరికి తోచినంత వాళ్ళు దోచుకుంటారు, దోచుకోవడానికి అవకాశం ఉంది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి వాటిని రాజకీయ నాయకులు దోచుకుంటూ ఉంటుంటారు. అందుకు సాక్ష్యం అదనమాట బాలకృష్ణకి సంబంధించి. ఇప్పుడు తాజాగా ఈ ఉదంతంలో కొత్త మార్పు ఏంటయ్యా అంటే కేసీఆర్ కి బాగా సన్నిహితంగా మెలిగినటువంటి అధికార యంత్రాంగంలో ఒకరైనటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఆయన పేరు బాలకృష్ణ తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇవ్వడం, అది వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు కూడా సబ్మిట్ చేసే నేపథ్యంలో ఏసీబీ అధికారులు రేవంత్ సర్కార్ని పర్మిషన్ అడిగారు. ఐఏఎస్ అధికారి కాబట్టి మేము ఆయన్ని విచారించాలి అని. ఎందుకంటే మామూలు అధికారుల విచారణ అయితే ఏసీబీ డైరెక్ట్గా చేసేయచ్చు, కానీ ఐఏఎస్ అధికారులు విచారించాలంటే ప్రభుత్వ ప్రత్యేక అనుమతి కావాలి. అనుమతి ఇవ్వమని అడిగారు. ఇప్పుడు రేవంత్ అంటే అరవింద్ కుమార్ని విచారిస్తారు. అరవింద్ కుమార్ విచారణ తర్వాతన నెక్స్ట్ స్టెప్ ఎవరి దగ్గరికి వెళ్తుంది ఇది అనేటువంటి చూడాల్సింది. చాలా కీ పాయింట్కి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ అన్నది ఇప్పుడు రేవంత్ పర్మిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది.